చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ప్రేమతో ప్రిపేర్ చేసిన శ్రీల సమాజానికి మా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అక్క వాళ్ళు. మాకు లెసన్స్ మంచిగా అర్థమైనాయి, మేము మంచిగా విన్నాము. వినని వాళ్ళు సండే స్కూల్లో మంచిగా వింటారు అనుకుంటున్నాం. మాకు లెసన్స్ చాలా బాగా అర్థమైనాయి. అక్క వాళ్ళ అన్న వాళ్ళు చెప్పిన వాక్యాలు మేము మంచిగా నేర్చుకున్నాము. సాంగ్స్ లెసన్స్ మంచిగా విన్నాము. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మాకు ఇన్ని రోజులు 10 days క్లాసెస్ చెప్పిన అక్క వాళ్ళకు చాలా థ్యాంక్ యూ. మేము ఎంతగానో వాళ్ళు చేసిన వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు మాకు క్లాసెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ. మాకు ఈ 10 days స్పాన్సర్ చేసిన సంఘ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న వాళ్ళు అక్క వాళ్ళు. మా కోసం మీ పనులను నిలిచిపెట్టుకొని మాకు మంచిగా అర్థమయ్యేటట్టు లెసన్స్ చెప్పడం, మాకు కొత్త పాటలు కొత్త వాక్యాలు చెప్పడం థ్యాంక్ యూ అన్న. మాకు మంచి గేమ్స్ ఆడిస్తారు. మాకు ప్రతి ఒక్క అవసరానికి మీరు తీరుస్తూ ఉంటారు. ఏమైనా అవసరం ఉందో మా వాడికి దేవుని విషయాలకు రమ్మంటారన్న. థ్యాంక్ యూ అన్న. మాకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ మళ్ళీ వచ్చి అడుగుతామన్నందుకు మాకు చెప్పాలన్నా. మేము మాకు ఏమనుకుంటున్నా కానీ మీరు అర్థం చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మాకు బంధాలు అర్థం మేము ఇంకా ఏమేమో మనుషులు అంటున్నారని మళ్ళీ ఏం బాధపడకుండా వచ్చి మాకు చెప్తున్నాను. థ్యాంక్స్ అన్న. రోజు సిబిఎస్ఈ మేము మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా అన్నీ నేర్చుకున్నాం. కాకపోతే రోజులు తక్కువనే గడిచిపోయినాయి. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. వందనాలందరికీ. మాకు ఈ 10 days సిబిసి చాలా బాగా నచ్చింది. అక్కే వాళ్ళు అనేవాళ్ళు మాకు లెసన్స్ చాలా బాగా చెప్పారు. స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ 10 days ఇన్ని రోజులు ఉన్నట్టు కాకుండా దేవునికి దగ్గరగా బ్రతుకుటకు దేవుడి గొప్పగా సిబిసిని నడిపించినందుకు దేవునికి వందనాలు. ఇలాగే మనం అందరం మళ్ళీ లోకంలో పడిపోకుండా దేవునికి దగ్గరగా ఉండాలి. మన కోసం ఇంత కష్టపడి లెసన్స్ చెప్పిన అన్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అన్న. మేము మళ్ళీ లోకంలో పడిపోకుండా ఎప్పటికీ తోడు ఉండండి. దేవుణ్ణి ఇలాగే నడిపిస్తారని అనుకుంటే థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ 10 days సిబిసి మాకు చాలా బాగా అనిపించింది. అక్క వాళ్ళు అన్న వాళ్ళు మా క్లాసెస్ బాగా చెప్పారు. ఈ క్లాసెస్ వింటుంటే నేను మంచిగా విన్నాను, నాకు మంచిగా అర్థమయ్యాయి. గంటల వాక్యాలు కూడా నేర్చుకున్నాను. అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఎంత శ్రద్ధగా చెప్పారంటే మేము ఎంత అల్లరి చేస్తున్నా వాళ్ళు ఓపికతో చెప్పారు. దేవుని మీద విశ్వాసం ఉంచి మాకు వాక్యం చెప్పారు. అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ మంచిగా చెప్పారు. అక్క వాళ్ళు అందరూ పనిష్ పెట్టుకొని వచ్చి మాకు చెప్పినందుకు అక్క వాళ్ళకి థ్యాంక్ యూ. నేను అక్క వాళ్ళు అందరు మంచిగా చెప్పారు. నేను వాటి నుంచి బైబుల్ చదివాను. అక్క వాళ్ళు అన్నవారు మాకు బాగా చెప్పారు. ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాను చెప్పారు. మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ 10 days మాకు సిబిసి మంచిగా అనిపించింది. బైబిల్ విషయాలు కాకుండా బయట విషయాలు కూడా చాలా బాగా చెప్తున్నారు అన్న వాళ్ళతో. అందరికీ ప్రైజ్ లార్డ్. కావాలన్న వాళ్ళు లెసన్ చెప్తున్నారు, మాకు బాగా అర్థమైంది. ఈ 10 days గేమ్స్ యాక్షన్ సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. అందరికీ ప్రైజ్ లార్డ్. అన్న వాళ్ళకి చెప్పి విన్నాము. అలాగే అందరూ వచ్చి నేర్చుకున్నాం. సాంగ్స్లో బాగా పాడినాం. 10 days బాగా ఎంజాయ్ చేసినాం. అందరికీ ప్రైజ్ లార్డ్. 10 days సిబిసి మంచిగా వెళ్ళి మంచిగా అనిపించింది. స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ అందరికీ ప్రైజ్ లార్డ్. 10 days సిబిసి బాగా అనిపించింది. వాక్యం కూడా బాగా చెప్పారు. స్పాన్సర్స్ కూడా థ్యాంక్స్. అందరికీ వందనాలు. ఈ 10 రోజులు సిబిసి చాలా ఎంజాయ్గా అనిపించింది. 10 రోజులు సండే సిబిసి చాలా చక్కగా చెప్పారు అక్క వాళ్ళు. 10 days సిబిసి చాలా బాగా అనిపించింది. ఇంకా 10 days ఉంటే మంచిగా అనిపించింది. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టారు. అందరికీ వందనాలు. ఈ 10 days బాగా నచ్చాయి. మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ వందనాలు. అందరికీ వందనాలు. సిబిసి 10 daysలో బాగా ఎంజాయ్ చేసినాం. స్పాన్సర్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్. అందరికీ ప్లీజ్ అన్న వాళ్ళకి వాళ్ళు 10 days లెసన్ చెప్తే బాగా అర్థమైనాయి. సిబిసి మంచిగా ఎంజాయ్ అనిపించింది. స్పాన్సర్ చేసిన వాళ్ళ థ్యాంక్స్. అందరికీ వందనాలు. అసలు ఇంత పెద్ద సిబిసి జరిపించుకోవడానికి సహకరించిన సంఘ పెద్దలకు, అలాగే స్పాన్సర్స్కి, అలాగే వంట దగ్గర కష్టపడిన
స్త్రీల సమాజం వారికి ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా సండే స్కూల్ టీచర్ చెప్పిన చెల్లె వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా పిల్లలను పంపించిన తల్లిదండ్రులకు మరీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాగే మీ పిల్లలను దేవుని యొక్క బోధలో శిక్షణలో పెంచవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాము. పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళకు నేర్చుకునేటువంటి సామర్థ్యం ఉంది. అయితే పంపించే సామర్థ్యం మీకుంటే తప్పకుండా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. వీళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పారు. కాబట్టి పేరెంట్స్ దయచేసి వీళ్ళందరినీ ప్రార్థన చేసుకుంటున్నారో లేరో ఒకసారి గమనించండి. వీళ్ళు ప్రార్థన చేసుకోకపోతే దయచేసి కొట్టండి, ఒక పూట అన్నం మానిపించండి. కానీ వీళ్ళకి మాత్రం ప్రార్థన నేర్పించండి, చర్చికి పంపించండి.